మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ఓటేయమని తీర్మానం చేసి నిరసన వ్యక్తం చేశారు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 1000 మంది ఓటర్లు ఉన్న తమ గ్రామంలోని సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పరిష్కరిస్తామని చెబుతారే తప్ప నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీరు లేక అల్లాడుతున్నామని, అలాగే రవాణా మార్గం కూడా సరిగ్గా లేక నరకయాతన పడుతున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని భావిస్తే తమ ఆశలు అడియాసలుగానే మిగిలాయని తెలిపారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలు తీర్చే వరకు వెనకాడగ వేయబోమని, అలాగే ఇకనైనా పాలకులు అలాగే అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మా సమస్య తీరలేదు. అది ఏ సమస్య అంటే మాకు మెయిన్ రోడ్డు సమస్య తీరలేదు. తెలంగాణ వచ్చి ఏదో అభివృద్ధి చేస్తానని తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అట్లాంటిది కూడా మాకు ఏ పని చేయలేకపోయింది. ఇప్పుడు మాకేదో కాంగ్రెస్ గెలిపితే పనులు అయితే అనుకొని కాంగ్రెస్ను కూడా గెలిపిస్తే ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు మా ఊరికి రాలే, ఇంతవరకు మా ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు అందుకొరకే ఈ ఎలక్షన్లలో గ్రామస్తులందరం ఏకమై ఒక తీర్మానించుకున్నాం రోడ్డు సమస్య గురించి. రోడ్డు సమస్య ఒకటి తీర్మానం వాటర్ సమస్య. ఈ రెండింటి విషయంలో మేము పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తామని గ్రామస్తులు ఏకమై తీర్మానించుకున్నాం. కావాల్సింది రోడ్డు. మాకు పిల్లలు బడికి పోవడానికి కానీ, మాకు గ్యాస్ మొదలు వచ్చడానికి కానీ, దేనికైనా కానీ రోడ్డు లేదు. ఆంబులెన్స్ వచ్చడానికి కానీ, ఆంబులెన్స్ ఫోన్ చేస్తే మీ ఊరికి రోడ్డు లేదు మేము రాముంటాను. గ్యాస్ మొదలైనా కానీ ఫోన్ చేస్తే మీ ఊరికి మేము రాముంటాను. అందరికి డబ్బులు ఒక్కంతుంటాయి సార్. ఇప్పుడు చెన్నూరు పోతే 100 రూపాయలు తీసుకుంటారు గ్యాస్. అందు గురించి మాకు రోడ్డు కావాలి. అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇక్కడ సగం దూరం తీసుకోరండి మేము వస్తాం అంటారు. మీ రోడ్డు మంచిగా లేదు. గ్యాస్ మొదలలో ఫోన్ చేస్తే కూడా గట్టినే అంటారు. మాకు రోడ్డు అమలు చేస్తేనే మేము రోడ్డు ఓటేస్తాం సార్. ముచ్చటే లేదు. ఎవరు రోడ్డు మాత్రం మేము ఓటేయం. ఈసారి ఎంత వచ్చినాడు ఎవరు వచ్చినాడు మాత్రం ఎట్ల పళ్ళ మీద తెచ్చుకుంటాం. 2 కిలోమీటర్లు పోయి ఎట్ల పళ్ళ మీద గ్యాస్ మొదలు తెచ్చుకుంటాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయమని స్పష్టం చేశారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయమని తీర్మానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇక పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మాత్రం మారటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సుమారు 1000 మంది ఓటర్లు ఉన్న తమ గ్రామంలోని సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పరిష్కరిస్తామని చెప్తారే తప్ప నెరవేర్చడం లేదని ఇక ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో త్రాగునీరు లేక అల్లాడుతున్నామని, అలాగే రవాణా సౌకర్యం కూడా లేక నరకయాతన పడుతున్నామని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే తమ సమస్యలు తీరుతాయని భావిస్తే ఆశలు అడియాశలుగానే మిగిలాయని తెలిపారు. తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను తీర్చే వరకు వెనకడుగు వేయబోమని, ఇకనైనా పాలకులు
అలాగే అధికార యంత్రాంగం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులైతే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. మమతా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం గ్రామస్తులు తమ సమస్యలను తీర్చే వరకు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేయబోమని తీర్మానం చేసుకున్నారు. ప్రభుత్వాలు మారిన తమ తరగతులు మాత్రం ఆడడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1000 మంది ఓటర్లు అయిన ఆ గ్రామంలో నీటి సమస్యతో పాటు రోడ్ల సమస్య కూడా ఉంది. సమస్యల గురించి నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరు పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందు నాయకులు వచ్చి తమ సమస్యలు తీస్తామని చెప్పి ఓట్లు అయితే వేయించుకుంటున్నారు. కానీ కానీ తమ సమస్యలు మాత్రం ఎవరు తీర్చడం లేదని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లుగా మమ్మల్ని గుర్తిస్తున్నారు తప్ప మనుషులుగా మాత్రం గుర్తించడం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా తాము ఓటయ్యే భయమై గ్రామస్తులందరూ కలిసి తీర్మానం చేసుకున్నారు. మమతా. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.